ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చి దోశలేకైతే చింతాకు పులిహోర. మాకు చింతాకు పులిహోర అంటే చాలా ఇష్టము. అందుకనేసి దోశలేకి చింతాకు పులిహోర, అలాగే మధ్యాహ్నం భోజనంలోకి కూడా చింతాకు పులిహోర చాలా బాగుంటుంది. చింతాకు పులిహోర ఇంకా నేను ఎలా చేస్తాననేది చింతాకు పులిహోర మీకు చెప్తా. ఫ్రెష్ చింతాకు ఇప్పుడే మా నాన్న కోసుకొచ్చినాడు. ముందుగా అయితే కందిపప్పు, పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ బేళ్ళు బాగా ఉడికిపోయినాక ఫైనల్గా అయితే చింతాకు అయితే వేసుకోవాలి. చింతాకు అయితే వేసుకోవాలి. అంతే, కొద్దిసేపు ఉడికించుకొని ఇంకా రాముకొని తర్వాత వేసుకోవడం. ఇదిగోండి, పొయ్యి మీద చేసి చింతాకు పులిహోర సూపర్ ఎమ్మి టేస్ట్. పొయ్యి మీద చేస్తా. ఫైనల్గా అయితే చింతాకు వేస్తా ఉన్నా. అంతే, చింతాకు వేసేసా. ఇంకొక 10 నిమిషాలు ఉడికిపోతే తర్వాత పప్పు రాముకోవడం. చాలా టేస్ట్ ఉంటుంది కట్టెల పొయ్యి మీద చింతాకు పులిహోర.